వీకెండ్ కల్చర్లో కొట్టుకుపోతున్న నగరాలు. బీ కేర్ఫుల్. మందు, విందు, పొందు, పసంద్, రేవ్ పార్టీల స్థాయికి దిగజారిన పార్టీ కల్చర్. వీకెండ్ వచ్చిందంటే పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్లు, ఆడిందే ఆట, పాడిందే పాట, పైసా పేకో, తమాషా దేకో, డ్రగ్స్తో కిక్కు, విచ్చలవిడిగా రేవ్ పార్టీలు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పెరుగుతున్న విష సంస్కృతి. హైదరాబాద్ మహానగరం ఎంతో అభివృద్ధి చెందింది, మరెంతో అభివృద్ధి చెందుతోంది. కాదనేవారెవరు? నిజమే, హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ అనితర సాధ్యంగా అభివృద్ధి సాధిస్తుందనడంలో సందేహం లేదు. కాదనేవారే లేరు, ఇది నిజం. అయితే అభివృద్ధి ముసుగులో విష సంస్కృతి పడగ విప్పుతోంది. నగరం నలుదిక్కుల అభివృద్ధి సాధించడం దేవుడెరుగు. పాశ్చాత్య సంస్కృతి ముసుగులో 10 తలల విషనాగై భావితరాలను కాటేస్తుంది. హైదరాబాద్ ఈ పేరు చెప్తే చాలు ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలు వినిపించేవి, కనిపించేవి, పర్యాటకులను కూడా ఊరించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దిగజారిందే. పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్లు మాటున జరుగుతుందేంటి? విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్న యువత, నడమంత్రపు పోకళ్లతో బొక్కబోర్లా పడుతున్న సగటు జీవి, ప్రముఖ గాయని మంగ్లీ ఉదంతంతో మరోసారి డ్రగ్స్ మాట చర్చనీయాంశంగా మారింది. తాగి తందనాలాడడం హైదరాబాద్ జీవులపై మాయని మచ్చగా మారుతుంది. ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఉన్న ఫామ్ హౌస్లు, రిసార్ట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కాసుల కక్కుర్తితో సిటీకి దూరంగా ఉన్న రిసార్ట్లు, ఫామ్ హౌస్ల మేనేజర్లు కూడా ఇలాంటి పార్టీలకు సహకరిస్తున్నారు. సాయంత్రం 6 దాటితే ఓ మాదిరి పార్టీలు, రాత్రి 8 తర్వాత లిక్కర్ పార్టీలు, రాత్రి 10 దాటితే డ్రగ్స్ పార్టీలను ఫిక్స్ చేయొచ్చని చెప్తున్నారు. ఖచ్చితంగా రేవు పార్టీ అని ఊహించుకోవచ్చని అంటున్నారు. ఏదో సందర్భాన్ని పురస్కరించుకొని ఇచ్చే పార్టీలు కొన్నే, కానీ మనీ కలెక్ట్ చేసి, ప్లాన్ చేసి మరీ ఏర్పాటయ్యే పార్టీలకు లెక్కలేదు. ఇలా సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న బ్యాడ్ పార్టీలు అసాంఘిక కార్యకలాపాలకు ఊతమిస్తున్నాయి. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి రిసార్ట్లు, ఫామ్ హౌస్లు కూడా బ్యాడ్ పార్టీలకు సెపరేట్ రేటు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. పోలీస్ ప్రాబ్లమ్స్ రాకుండా తాము చూసుకుంటామని హామీ ఇచ్చే కొన్ని రిసార్ట్లు కూడా లేకపోలేదు. సిటీలో జరిగే పార్టీలు కొంతవరకు లిమిటెడ్లో ఉంటాయి. ఇక్కడ బాగా పలుకుబడి ఉన్నవారే బరితెగించే అవకాశం ఉంటుంది. కానీ రిసార్ట్లు, ఫామ్ హౌస్ల్లో అలా ఉండదు. ఎక్కువ మంది దృష్టిలో పడమనే ఉద్దేశంతోనే ఇక్కడ పార్టీలు పెడతారు. ఎవరు గమనించడం లేదనే ధీమాతో ఇక్కడ అందరూ రెచ్చిపోతారు. ఏం చేసినా, ఎలా ఎంజాయ్ చేసినా ఎవ్వరికీ తెలియదనే ఊహే. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియనంత బ్యాడ్ పార్టీల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అదేంటంటే వీక్ అంతా పడ్డ స్ట్రెస్కు ఇలాంటి పార్టీలే రిలీఫ్ ఇస్తాయని కూడా కొందరు నిస్సిగ్గుగా చెప్తున్నారు. అసలు తాము అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నామనే స్పృహ కూడా చాలామందికి ఉండడం లేదంటే నమ్మాల్సిందే. పైసా పేకో, తమాషా దేకో అన్న ధోరణి యువతలో పెరిగిపోతుంది. అందుకే మస్తీ మజా అనుకుంటూ లేనిపోని షాకులతో రేవ్ పార్టీ కల్చర్కు అలవాటు పడుతున్నారు. రాత్రంతా మందేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మర్చిపోయి లేజర్ లైట్ల వెలుతుల్లో చిందేయడమే రేవ్ పార్టీ. ఒక మాటలో సూటిగా చెప్పాలంటే మందు, విందు, పొందు ఒకే దగ్గర లభించే వేదిక. డీజే సౌండ్స్, అర్ధరాత్రి వరకు అర్ధనగ్నంగా కనిపించే అమ్మాయిలు, ఆ తర్వాత సోయి లేకుండా బట్టలు విప్పేయడం, అలా అలా శృంగార కార్యకలాపాలకు సిద్ధమవుతున్నారు. అయితే రేవ్ పార్టీలకు వచ్చే అమ్మాయిలు అన్నిటికీ సిద్ధపడే వస్తారు. హుక్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఈ కల్చర్కు చరమగీతం పాడాల్సిందే. ఈ బ్యాడ్ కల్చర్ను రూపుమాపేందుకు అధికారులు, ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిందే. విచ్చలవిడి సంస్కృతిని అరికట్టేందుకు కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే. లేదంటే నాగరికత ముసుగులో నగరంలోని అన్ని వర్గాల ప్రజలు బలి కావాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. కేవలం డ్రగ్స్, మత్తు పదార్థాలపై నిఘా పట్టడమే కాకుండా వాటిని అరికట్టేందుకు, మొత్తానికి రూపుమాపేందుకు కట్టుదిట్టమైన చర్య తీసుకోవాలని, లేదంటే సిటీ కల్చర్ పేరుతో భవిష్యత్ తరాలు బలి కావాల్సిందే. బీ కేర్ఫుల్.